హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, బట్ నేనైతే ప్రజెంట్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని ఈ రైస్ని నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. మనం నానబెట్టుకున్నాక మనం ఏ బౌల్లో అయితే చేయాలనుకుంటున్నామో రైస్ని, దానిలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవచ్చు, లేదంటే పూర్తిగా నెయ్యి అయినా వాడుకోవచ్చు. నెయ్యి అయితే ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. సో నేను 3/4 నెయ్యి 1/4 నూనె వేసి వాడానండి. ఆ నెయ్యి వేడయ్యాక దానిలోనే బిర్యానీ ఆకులు, చెక్క మొగ్గ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఆరెంజ్ ఫ్లవర్ అన్నీ వేసేసుకొని వేగాక దానిలోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకున్నానండి. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ వేగేదానికి నేను కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ వేసినందువల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయండి, అందులో బ్రౌనిష్గా కూడా వేగుతాయి కరెక్ట్గా. సో అలా వేగాక దానిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక దానిలోనే నేను కొద్దిగా టమోటాలు వేసుకున్నానండి. ఆ టమోటాలు కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ టమోటాలు వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. మనకు కావాలంటే వేసుకోవచ్చు, ఒకవేళ నచ్చకపోతే వేసుకోకుండా కూడా ఉండొచ్చు. వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది టేస్టీగా. సో ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ కూడా టమోటాలు వేసాక అవి అన్నీ మగ్గాక దాంట్లోనే నేను కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ వాటిని కూడా వీటితోటి మగ్గించుకున్నానండి. ఈ పుదీనా, కొత్తిమీర కూడా మగ్గాక దానిలోనే కొద్దిగా పెరుగు, గరం మసాలా వేసి మళ్ళీ మగ్గించుకున్నానండి. అంటే ఇవన్నీ ఈ మసాలా, ఈ పోపులంతా కలిసేలాగా వేయించుకున్నాను. అవన్నీ వేగాక మనం ముందుగా 1 అవర్ నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, దానిని ఈ పోపులోనే వేసుకుంటానండి. ఈ పోపులోనే పెట్టుకుని అవి విరగకుండా 2-3 సార్లు కలియబెట్టాలి. అలా కలియబెట్టాక ఆ మసాలా అంతా దానికి పడుతుందండి. అలాగ మసాలా అంతా పట్టాక మనము ఒక గ్లాసుకి అంటే ఆ రైస్కి సరిపడా వాటర్ తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసానండి. అదే ప్రెషర్ కుక్కర్లో వండుకునే పని అయితే మనం 1కి 1 అంటారు, కానీ 1.5 పడుతుంది. దీనికైతే నేను 1.5 గ్లాస్ వేసాను, 1కి 1.5. సో అలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి రైస్ని అంతా కలియబెట్టుకోవాలి, ఈ వాటర్ అంతా కలిసేలాగా. అప్పుడు ఒకసారి ఈ వాటర్ని టేస్ట్ చేస్తే నాకు తెలుస్తుంది సాల్ట్ సరిపోయిందో ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి, సాల్ట్ సరిపోతే ఓకే. అలా అంతే కలుపుకొనేసి మూత పెట్టేసుకున్నాక రైస్ ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. తర్వాత కొద్దిసేపటి తర్వాత మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి. రైసు పర్ఫెక్ట్గా ఉడికితే ఓకే, లేదంటే ఉడకలేదు, ఇంకా కొంచెం బియ్యంగా ఉంది అనుకుంటే మాత్రం దాంట్లో కొద్దిగా మీరు కొంచెం నీళ్లు పైన చల్లుకోవచ్చు, స్ప్రింకిల్ చేసుకున్నా పర్లేదు. సో అలాగ చూసుకొనేసి పర్ఫెక్ట్గా తడి లేకుండా నీట్గా ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఫైనల్లీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్.